ఈడ ఆడ కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ హరీష్ రావు గారిని వారితో పాటు ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వార్త ప్రెస్ మీడియాలో మోగుతోందని నేను ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి ఏదో ఒకటి నేను కూడా ప్రజల్లో ఉండాలని ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఆ ప్రెస్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది. మిగులు బడ్జెట్ ఆ రోజు ఇచ్చారు. ఆ మిగులు బడ్జెట్ను ఈరోజు అప్పు చేశారన్నారు. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, సంవత్సరం లోపల 1,00,000 కోట్ల పైన అప్పు చేశావు. నువ్వు సిగ్గు లేదు నీకు మాట్లాడేందుకు? ఇంకో విషయం కూడా అంటున్నా, తెలంగాణ డెవలప్మెంట్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో అయిందని చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఆ రోజు ఇందిరాగాంధీ గారిని, పివి నరసింహరావు గారిని తిట్టినవి అన్ని ఒక్కసారి రికార్డు తెప్పించుకో. ఈ దేశం నాశనం అయింది, ఈ రాష్ట్రం నాశనం అయింది, మీ కాంగ్రెస్ వల్లనే ఆ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు నీతులు పలుకుతాను సిగ్గు లేకుండా. రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే కేసీఆర్ గారి వల్ల, తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారి వల్ల. ఇలా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ అయినాయి, రోడ్లు అయినాయి, గ్రామాలు బాగుపడ్డాయి. ఏ ఊరు పోయినా చాలా అందంగా తయారు చేసింది కేసీఆర్ నాయకత్వంలో. నీ ప్రభుత్వంలో నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి రివ్యూ చేసుకో. మోసం చేశావు నువ్వు, మోసకార్యం అని దేశం అంతరికే అందరికరికే. ఏదో మాయ మాటలతో నువ్వు అధికారంకి వచ్చావు, మోసం చేసి అధికారం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తలకాయ పట్టుకుంటారు ఓటేసిన వాళ్ళంతా. నేను దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా కౌశిక్ రెడ్డి గారిని ఏం చేసిందనే నువ్వు చేసిన దౌర్జన్యాల ఏమైనా చేశారా? నిలదీస్తాను. మీరు చేసిన తప్పులను నిలదీస్తాను. తప్పులు నిలదీస్తే అరెస్ట్ చేస్తున్నావు. ప్రతిదీ ఏదో ఒకటి పెట్టి బెదిరిస్తున్నావు మా ప్రజాప్రతినిధులను. నేను ఒక్కటే నీకు వార్నింగ్ ఇస్తున్నాం, వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మమ్మల్ని జైల్లో దూలినా పర్వాలేదు, అరెస్ట్ చేసినా పర్వాలేదు, నువ్వు దెబ్బలు కొట్టినా పర్వాలేదు, ఎంత బెదిరించినా పర్వాలేదు,